యేసుక్రీస్తు వారి శక్తిహీన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, నేను ఉదయకాల సమయంలో క్రిస్మస్ అనగా ఏంటంటే, క్రిస్మస్ అనగా బహుమానము. ఆ బహుమానాలు మనం పంచేవారుగా ఉండాలని మనం వాక్యం ధ్యానం చేశాం. అయితే ఈ దినాన క్రిస్మస్ అనగా ఏంటంటే, ప్రతి ఒక్కరు క్రిస్మస్ అనగానే ఈ నవంబర్ 25 నుంచి డిసెంబర్ 25 వరకు ప్రతి ఒక్క వ్యక్తి కూడా క్రిస్మస్ అనగానే ఇల్లును శుభ్రం చేసుకోవటం, లేకపోతే ఇంటి మీద స్టార్ పెట్టుకోవటం, ఇంటిని లైట్లతో అలంకరించడం, పండగ దినాన ఆ క్రిస్మస్ దినాన దేవుని సన్నిధానానికి వెళ్ళటం, ఇదే క్రిస్మస్ అనుకుంటున్నాడు మానవుడు. క్రిస్మస్ అనగా ఏంటంటే క్రీస్తును ఆరాధించుట. హల్లెలూయా. క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించుట. చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయము, మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూసినట్లయితే, తరువాత హేరోదు నొద్దకు, మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజించి వచ్చితమని చెప్పేది. హల్లెలూయా. చూడండి ప్రియ బిడ్డలారా, హేరోదు రాజు దగ్గరికి గొర్రెల కాపరులు వచ్చి, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింప వచ్చిందని హేరోదుతో చెప్పింది. యూదయ బెత్లెహేములో యేసు జన్మించినప్పుడు ఒక దూతార వెలిసింది. ఒక నక్షత్రము గొర్రెల కాపర్లకు కనపడ్డాది. ప్రజలు చూడండి, వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులుగా వారి సంతోషంతో నిండుకొనిన వారుగా ఉన్నారు. కారణం ఏంటంటే, వారి యొక్క చీకటి తొలగిపోయింది. వారు నిజమైన వెలుగుతో నింపబడ్డారు ప్రేమికులారా. కనుక వారు క్రీస్తును పూజించడానికి, క్రీస్తును ఆరాధించడానికి వారు బెత్లెహేముకు వచ్చి హేరోదును అడుగుతున్నారు, మేము యూదుల రాజుగా పుట్టిన వారిని పూజింపవచ్చితిమి. ఈరోజు చాలా మంది క్రిస్మస్ దినాన దేవుని యొక్క మందిరానికి వెళ్తారు. ఎందుకు వాళ్ళు దేవుని యొక్క మందిరానికి వెళ్తారంటే, ప్రియమైన బిడ్డలారా, వారి యొక్క వస్త్రాలని కనపరచడానికి, వారి యొక్క గొప్పతనాన్ని కనపరచడానికి, వారికున్న అంటే పేరు ప్రఖ్యాతులను కనపరచడానికి
మంచిగా వారు స్థితిగతులను చూపించడానికి వారి యొక్క దేవుని మందిరానికి వస్తారు. కానీ వీరు ఎందుకు యూదయ బెత్లెహేముకి వెళ్ళారంటే యేసును ఆరాధించడానికి. హల్లెలూయా. దేవుని యొక్క మందిరానికి మనం ఎందుకు వెళ్ళాలంటే యేసును మనం ఆరాధించాలి. ఎందుకంటే ఆయన ఆరాధనకు యోగ్యుడు. ఆయన ఆరాధనకు యోగ్యుడు. ప్రేమ పిల్లలు చూడండి, ఈ లోకంలో మనిషి తనకున్న స్థితిగతులు కావచ్చు, తనకున్న గొప్పతనం కావచ్చు, తనకున్న పేరు ప్రఖ్యాతులు కావచ్చు, ఏదైనా కావచ్చు, వాటిని కనపరచడానికి మనిషి ప్రయాసపడుతున్నాడు. మనిషి పరితపిస్తా ఉన్నాడు. కానీ ఉదయకాల సమయంలో దేవుని సేవకుడుగా నేను చెప్పేది ఏంటంటే మనము క్రీస్తును ఆరాధించాలి. మనం క్రీస్తును ఆరాధించాలంటే మనకేం కావాలంటే దేవుడిచ్చే ఆ గొప్ప బహుమానాన్ని మనం స్వీకరించాలి. చూడండి పిల్లరా, మీరు మరి గొర్రెలు కాచుకుంటూ ఆ చీకటిలో ఉంటుండగా వారికి ఒక నక్షత్రం కనపడ్డాలి. వారు ప్రతి రాత్రి నక్షత్రాలు చూస్తూ ఉంటారు. ఎందుకంటే గొర్రెల కాపరి దేనికోసం ఎదురు చూస్తాడు? గొర్రెల కాపరి వెలుతురు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఎందుకంటే వారు చీకటిలో ఉంటారు కాబట్టి. చీకటిలో ఉన్న వారికి వెలుగు కావాలి. వారు ఏం చేస్తారంటే వెలుగు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. పిల్లరా, అలాగే వాళ్ళు ప్రతిదినము కూడా ఆకాశ నక్షత్రాన్ని పరిశీలిస్తూ ఉన్నారు. కానీ ఈ యొక్క నక్షత్రము మునుపెన్నడూ చూడని నక్షత్రముగా, ఒక అరుదైన నక్షత్రముగా ఆ నక్షత్రము కనపడ్డది వారికి. కనపడ్డప్పుడు వారు ఏం చేశారంటే వారు మందను విడిచిపెట్టి పిల్లల కాపరిని వెంబడించడం ప్రారంభించారు. హల్లెలూయా. వారి యొక్క గొర్రెల మందను విడిచిపెట్టి నిజదేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభువారిని ఆరాధించడానికి వారు బయలుదేరి బెత్లెహేముకు వెళ్ళినట్లుగా చూస్తా ఉన్నాం. చూడండి, అదే అధ్యాయం 10వ వచనం చదవండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకి సమర్పించిరి. చూడండి పిల్లరా, వారు తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి మరి ఏం చేస్తున్నారంటే సాగిలపడి నమస్కారము చేశారు. సాగిలపడి సర్వోన్నతుడైన దేవునికి నమస్కారం చేశారు. అంతేకాదు, వారు పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా దేవునికి అర్పించారు. ప్రియమైన పిల్లలు చూడండి, మనము క్రీస్తును ఆరాధించినప్పుడు, మనం క్రీస్తుని ఘనపరిచినప్పుడు దేవుని యొక్క గొప్ప కార్యాన్ని మనం చూడగలుగుతాం. ఈరోజు మానవుడు తనను లోకానికి కనపరుచుకోవడానికి శతవిధాలుగా ప్రయాసపడుతూ ఉన్నాడు. చూడండి, లోకానికి
రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టగానే వీరు గొర్రెల కాపర్లు ఆ నక్షత్రమును చూసి ఎక్కడికి వచ్చారు? యూదయ బెత్లెహేముకు వచ్చి రాజైన హేరోదుతో చెప్తున్నారు ఏమని? యూదుల రాజుగా పుట్టిన వారు ఎక్కడ? రాజు దగ్గరకు వచ్చి మరొక రాజు పుట్టాడు అనగానే ఆ రాజుకి ఏమొస్తుంది? కోపము వస్తుంది. కానీ ప్రతిపిల్లరా వారు ఏం చేశారంటే లోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి గురించి యూదుల రాజుకి వారు తెలియచేశారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, రక్షింపబడి ఎన్ని దినాలు అవుతుందో, రక్షింపబడి ఎన్ని సంవత్సరాలు అవుతుందో, రక్షింపబడి ఎంతకాలం అవుతుందో ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకో. ఎవరికైనా నీ యొక్క రక్షణను కూర్చిన వార్తను తెలియచేసావా? దేవుడు నీకు ఇచ్చిన గొప్ప రక్షణను ఎవరితోనైనా పంచుకున్నావా? నీవు ఒక సామాన్య మానవుడివి, ఒక సామాన్యమైన మానవునితో మాట్లాడలేనంత బిజీగా ఉన్నావు. ఒక సామాన్యమైన మానవునిగా ఉండి ఒక సామాన్యమైన మానవునికి క్రీస్తు జననమును గూర్చిన మాట చెప్పలేని స్థితిలో మనం ఉన్నాం. కానీ వీరు గొర్రెల కాపర్లు ఎక్కడికి వచ్చారు? యూదయ బెత్లెహేముకు వచ్చి యూదుల రాజును గూర్చిన వార్త హేరోదు రాజుకు తెలియజేశారు. పిల్లరా, హేరోదు రాజుకు తెలియజేయగానే హేరోదు రాజు యొక్క హృదయము కలవరపడ్డాది. క్రిస్మస్ అనగా ఏంటంటే క్రీస్తును ఆరాధించడానికి పిల్లరా మనం ఏం చేయాలంటే కలిసి వెళ్ళాలి. ఒక వ్యక్తిని కలుపుకొని క్రీస్తు దగ్గరికి రావాలి. మీరు ఏం చేశారంటే గొర్రెల కాపులు తన మందను విడిచిపెట్టి కలిసి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించారు. హల్లెలూయా. చదువున్నాను ఒకసారి మత్తయి సువార్త 2వ అధ్యాయం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున. మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమి. హల్లెలూయా. ఎంతమంది వచ్చారండి ఇక్కడికి? ఎంతమంది వచ్చారు? గొర్రెల కాపర్లు ఎంతమంది వచ్చారు? వారు ఎన్ని వస్తువులు తీసుకొచ్చారు దేవుని ఆరాధించడానికి? 3. వారు 3 వస్తువులు తీసుకొచ్చారు. ఎంతమంది వచ్చారు అక్కడ రాయబడలేదు. మేము ఆయన నక్షత్రాన్ని చూసి ఆయనను పూజింపవచ్చితిమి. ఆయనను ప్రతినిధుల ఎవరైతే దేవుడిని ఆరాధిస్తారో, ఎవరైతే దేవుడిని మహిమపరుస్తారో, ఎవరైతే దేవుడిని గణపరుస్తారో వారి జీవితాలు ఎలా ఉంటాయంటే ఆహ్లాదకరంగా, ఆనందకరంగా. మనిషి ప్రయాసపడుతున్నాడు కానీ మనిషి జీవితంలో ఆనందం లేదండి. మనిషి ప్రయాసపడుతున్నాడు కానీ తన జీవితంలో సంతోషం లేదు. ఎందుకంటే తన జీవితంలో ఎందుకు సంతోషం లేదంటే ఏదో శరీర రుగ్మతలు, బలహీనతలు, లేకపోతే ఇంకేదో కాదు, కానీ యేసుకు తనలో చోటు లేనందున, యేసును తనలో చేర్చుకున్నందున. ప్రయత్నం చూడండి, యేసు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చి ఆయన ఒక మార్గం గుండా వెళ్తా ఉన్నాడు. ఆ మార్గాన్ని వెళ్తుండగా యేసు ఎవరో చూడాలని ఒక ఆయనకి ఆశ పుట్టుకొచ్చింది. ఆయన ఊర్లోనే గొప్ప ధనవంతుడు, గొప్ప వ్యక్తి. యేసు ఎవరో చూడాలనుకున్నప్పుడు బిడ్డరా ఆయన త్వరగా ఏం చేశాడంటే మేడు చెట్టు ఎక్కి యేసు రాక కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు. ఈ మార్గాన్ని వస్తున్నాడని తెలుసుకొని ఆయన ఎవరో చూడాలని
ఆయన రాక కొరకు మేడి చెట్టు ఎక్కి ఎదురు చూస్తా ఉన్నాడు. ప్రియమైన బిడ్డలు చూడండి, ఆ ఊర్లోనే గొప్ప ధనవంతుడు. యేసు ప్రభుని మా ఇంటికి తీసుకురామంటే అందరూ కలిసి ఆయన బతిమాడైనా యేసు ప్రభుని ఆ ఇంటికి తీసుకెళ్తారు. కానీ ప్రతి బిడ్డరా, గొప్ప ధనవంతుడే కానీ తన హృదయంలో ఆనందం లేదు, తన హృదయంలో సంతోషం లేదు, తన హృదయంలో వేదన. మనిషిలో వేదన ఆ మనిషికే తెలుసు కానీ వేరొకరికి తెలియనే. ఆయనలో ఉన్న వేదనను బట్టి, తనలో ఉన్న బాధను బట్టి మెస్సయ్య ఎవరో, యేసు ఎవరో చూడాలని ఆయన ఏం చేశాడంటే త్వరగా వెళ్ళి మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు కదా. యేసు ప్రభు ఆ మార్గాన్ని వస్తూ మేడి చెట్టు దగ్గర రాగానే ఆ మేడి చెట్టు వైపు కళ్ళెత్తి చూచి అంటున్న మాట ఏంటంటే, జకరియా త్వరగా దిగు, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది. హల్లెలూయా. జకరియా త్వరగా దిగు, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది. రక్షకుడు నీ ఇంటికి రాబోతా ఉన్నాడు. లేదు మిత్రులారా, రక్షకుడు నీ ఇంటికి రావాలన్నా, ఆ రక్షకుడు నీలోకి రావాలన్నా నీకేం కావాలంటే రక్షకుడి మీద వాంఛ ఉండాలి. హల్లెలూయా. చూడండి, జక్కయ్యకి ఏముంది? హృదయంలో వాంఛ ఉంది. ఏం వాంఛ? యేసు ఎవరో చూడాలి. ఆయనను గురించి సమాజము అందరూ కూడా చెప్పుకున్నారు. ఆయన స్వస్థతలు చేస్తున్నాడు, ఆయన అద్భుతాలు చేస్తున్నాడు, ఆయన గొప్ప కార్యాలు చేస్తున్నాడు, ఆయన మహాత్మా కార్యాలు చేస్తున్నాడు. ఆయన ఎవరో చూడాలి, ఆయన ఎవరో చూడాలి అని వారికి ఒక ఆశ కలిగినప్పుడు జక్కయ్యకి ప్రతిబిడ్డ చూడండి, జక్కయ్య ఆశను మరి యేసుక్రీస్తు ప్రభువు తీర్చాడు. ఎందుకంటే ఆయన మాట ఇచ్చి మాట తప్పే దేవుడు కాదు. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచే దేవుడు అని భక్తులైన దావీదు చెప్తాను. ఆశ కలిగిన ప్రాణాన్ని ఈ లోకంలో ప్రతిబిడ్డగా దేని మీద ఆశ కలిగి ఉన్నావు నాకు తెలియదు. ఈ లోకము అశాశ్వతమైనది. ఈ లోకంలో దేన్ని కూడా మనం పట్టుకొని పోం. మీరు చూడండి, గొర్రెల కాపర్ల దగ్గర పెట్టిల్లో బంగారం ఉందంట, సాంబ్రాణి ఉందంట, బోళం ఉందంట. ఎందుకంటే వీళ్ళు యేసయ్య రాక కొరకు ఎదురు చూస్తా ఉన్నారు. హల్లెలూయా. అందుకని వారు సిద్ధపరిచి పెట్టుకున్నారు. చూడండి ఒక్కసారి దానియేలు గ్రంథము 9వ అధ్యాయం, దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 25వ వచనం చదువుకున్నాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 25వ వచనం. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయమున మొదలుకొని అభిషేక్తులకు అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించిన. హల్లెలూయా. చూడండి, ఇక్కడ అభిషేక్తులకు అధిపతి వచ్చునని. అభిషేక్తుడు అనగా ఫుట్ నోట్లు ఏముంది? మెస్సయ్య. చూడండి, ఇక్కడ అభిషేక్తులకు అధిపతి వచ్చునని వారు 7 వారములు పట్టునని స్పష్టంగా గ్రహించి. ప్రతిబిడ్డలు, ఇక్కడ అభిషేక్తుడు అనగా మెస్సయ్య. అభిషేక్తుడు అనగా మెస్సయ్య. వారు మెస్సయ్య రాక కొరకు ఎదురు చూస్తా ఉన్నారు, యేసు రాక కొరకు ఎదురు చూస్తా ఉన్నారు. కనుక వారు ఏం చేశారంటే సిద్ధపాటు కలిగి ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి గొర్రెల కాపుల దగ్గర బంగారు పొంగలు ఉండొచ్చు, లేకపోతే బంగారపు కడియాలు ఉండొచ్చు, బంగారపు గొలుసు ఉండొచ్చు. కానీ ఇక్కడ వారు పెట్టెలు విప్పారంట. ఏం విప్పారు? వారు పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకి సమర్పించి యేసుకు సాగిలపడి యేసును పూజించారని రాయబడ్డారు. కనుక నా ప్రియ సహోదరి సహోదర, క్రిస్మస్ అనగా కొత్త బట్టలు కుట్టించుకోవడం కాదు, క్రిస్మస్ అనగా ఇంటికి రంగులు వేయటం కాదు, క్రిస్మస్ అనగా ఇంటి మీద స్టార్ పెట్టడం కాదు. ఒక ఆయన అన్నాడు, ఇంటి మీద స్టార్ అంట, ఇంటి మీద స్టారు,
ఇంటిలో బోరు, ఇంటి ముందు వారు. అలాగే ఇంటి మీద స్టారు, ఇంటిలో బారు, ఇంటి ముందు వారంట. బాగా తాగినాడు ఏం చేస్తాడు? బయటకు వచ్చి కేకలేస్తాడు. ఆ తర్వాత ఎవడో ఒకడు వస్తాడు, ఇంట్లో కలబడతాడు, కొట్టుకుంటారు. వారంటే కొట్టుకోవడం. ఇంటి మీద స్టారు, ఇంటిలో బారు, ఇంటి ముందు వారు. అది కాదు క్రిస్మస్ అంటే. క్రిస్మస్ అనగా ఏంటంటే క్రీస్తును ఆరాధించుట. ఉదయకాల సమయంలో మీరందరూ ఇంత సరిలో ఇక్కడికి వచ్చిన్నారు కాబట్టి దేవుడు శ్రేష్టమైన బహుమానాలు మీ అందరికి ఇచ్చి పంపించాలని నేను ఎంతో ఆశపడతా ఉన్నా. అలాగే మీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థము కాదని నేను ఎరుగుదును అంటున్నాడు భక్తుడు. కనుక నా ప్రియ తల్లి, చెల్లి, సోదరుడా, ఇంత చలిలో, ఇంత వాతావరణం మనకు అనుకూలించిన పరిస్థితిలో మీరందరూ దేవుడిని ఆరాధిస్తాకు వచ్చారే. మీ అందరూ ఆశను దేవుడు తృప్తిపరిచి మిమ్మల్ని దీవించి మిమ్మల్ని ఆస్వాదించి మిమ్మల్ని వర్ధలు చేయను గాక. హల్లెలూయా. ప్రియ తల్లి, చెల్లి, చూడండి, ఉదయకాల సమయంలో క్రిస్మస్ అనగా ఏంటంటే క్రీస్తును ఆరాధించు. ఇతరులకు పరిచయం చేయండి. యేసయ్య రక్షణ, యేసయ్య ఇచ్చిన గొప్ప రక్షణ ఏం చేయాలి? ఇతరులకి పంచిపెట్టండి. ఇతరులకు పంచిపెట్టండి. బిడ్డనా, నువ్వు కొత్త బట్టలు కుట్టించుకోవడం కాదు, లేకపోతే నువ్వు రకరకాల వాటిని కలిగి ఉండటం కాదు, కానీ క్రీస్తుని ఇతరులకి పరిచయం చేయండి. క్రిస్మస్ అనగా ఏంటని ఎవరైనా మిమ్మల్ని అడిగితే, క్రిస్మస్ అనగా ఏంటంటే క్రీస్తు మా కొరకు పుట్టాడండి, మాకు రక్షణ తెచ్చాడు. హల్లెలూయా. ఏం చెప్పాలి? క్రిస్మస్ అనగా ఏంటంటే పండగ అండి. క్రిస్మస్ పండగ, క్రిస్మస్ పండగే. అందరూ తెలుసు పండుగ అని, కానీ క్రీస్తు మా కొరకు పుట్టాడండి. క్రీస్తు మా కొరకు ఏం తెచ్చాడు? గొప్ప రక్షణ తెచ్చాడు. అందుకని మేము ఆయన ఎదుట సాగిలపడి ఆయన్ని పూజించడానికి ఆయన సన్నిధానానికి వెళ్తున్నాం. దేవుడికి మాటలు దీవించి ఆశీర్వదించి భక్తులు చేయను గాక. నేను ప్రార్థన చేసుకున్నాం. తలలో నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం. మహాగరుడా, మహోన్నతుడానికి వందనాలు, స్తోత్రము నాయన. సర్వాధికారము కలిగిన దేవుడా, సర్వశక్తిమంతుడానికి వందనాలు. క్రిస్మస్ అనగా నాయన క్రీస్తును ఆరాధించిన మేమందరము ప్రభా, ఈ వాతావరణము అనుకూలముగా లేనప్పటికీ నాయన నీ బిడ్డలందరూ నేను ఆరాధించడానికి ఉదయకాల సమయంలో నీ సన్నిధానానికి వచ్చారు నాయన. తండ్రి, నీ బిడ్డల ఆశను తృప్తిపరచండి, నీ బిడ్డల కోరికలు సిద్ధింపచేయండి నాయన. జక్కయ్య ఆశపడ్డాడు నాయన. యేసు ఎవరో చూడాలనుకొని మేడు చెట్టు ఎక్కినప్పుడు జక్కయ్య ఇంటికి గొప్ప రక్షణను తీసుకొచ్చావు నాయన. అలాగే నీ ప్రియ బిడ్డలకి నాయన రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి నాయన. ఈ 2020లో ఈ భయంకరమైన విపత్తుల్లో, ఈ భయంకరమైన కరోనా వైరస్ విపత్తుల్లో మమ్మల్ని కాపాడి భద్రపరిచి నాయనా నిన్ను ఆరాధించుకునే గొప్ప శుభతరుణాన్ని మాకు అనుగ్రహించినందుకు చేరువచ్చిన నీ ప్రియులందరూ దీవించండి. వారి కుటుంబాల్లో నిండైన ఆశీర్వాదాలు, నిండైన దీవులు సమృద్ధిగా దయచేయమని, ఈ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభావం, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసు శక్తి నామములో స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.